లక్షాగృహం కుట్ర మహాభారతంలో జరిగిన అత్యంత భయంకరమైన కుట్రలలో ఒకటి లక్షాగృహం కుట్ర. పాండవులు ప్రజల ప్రేమను పొందుతున్నారు. వారి ధైర్యం, నీతి, పరాక్రమం చూసి అందరూ వారిని మెచ్చుకుంటున్నారు. కానీ ఇదే విషయం కౌరవులకు అసూయను కలిగించింది. ప్రత్యేకంగా దుర్యోధనుడు పాండవులను చూసి కోపంతో, అసూయతో మండిపోతున్నాడు. ఎలా అయినా వారిని నాశనం చేయాలని అతను నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతనికి తోడుగా నిలిచాడు అతని మామ అయిన శకును. ఇద్దరూ కలిసి ఒక భయంకరమైన కుట్రను రచించారు. ఆ కుట్ర ఏమిటంటే, పాండవులను ఒక అందమైన మహల్లో ఉంచి ఆ మహల్ను లక్షతో నిర్మించటం. లక్ష అంటే లాక్ ఆర్ మెత్తటి పదార్థం. ఈ పని కోసం వారు పురోచన అనే వ్యక్తిని నియమించారు. ఆ లక్షాగృహం కానీ ఒక చిన్న అగ్ని పడితే మొత్తం ఇల్లు క్షణాల్లో కాలిపోతుంది. అదే వారి దుష్ట యోచన. పాండవులు ఆ ఇంట్లో నిద్రపోతున్నప్పుడు అగ్ని పెట్టి వారిని అంతం చేయడం. కానీ ధర్మం ఉన్న చోట దేవుని కాపాడే శక్తి కూడా ఉంటుంది. పాండవులపై జరిగిన ఈ కుట్రను ముందుగానే గుర్తించాడు జ్ఞాని అయిన విదురుడు. అతను రహస్యంగా పాండవులకు హెచ్చరించాడు, ఈ ఇంట్లో ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మహాభారతంలో ఒక అద్భుతమైన రక్షణ కథ. లక్షాగృహం కుట్ర ఎలా జరిగింది, పాండవులు ఎలా తప్పించుకున్నారు, ఇప్పుడు ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. లక్షాగృహం అంటే ఏమిటి? లక్షాగృహం అంటే లాక్ష లేదా లాక్ అనే పదార్థంతో నిర్మించిన ఇల్లు. ఈ లాక్ అనేది చెట్ల నుండి వచ్చే ఒక ప్రత్యేకమైన పదార్థం. ఇది మెత్తగా ఉండి చాలా సులభంగా మండిపోతుంది. అందుకే ఈ పదార్థంతో చేసిన ఇల్లు బయటకు ఎంత అందంగా కనిపించినా అది చాలా ప్రమాదకరం. చిన్న అగ్ని పడినా చాలు ఆ ఇల్లు క్షణాల్లోనే పెద్ద మంటల్లో చిక్కుకుంటుంది. ఇదే విషయాన్ని ఉపయోగించుకొని దుర్యోధనుడు మరియు అతని మామ శకుని ఒక దుష్టమైన కుట్ర పన్నాడు. పాండవులను ఒక అందమైన రాజభవనంలాగా కనిపించే ఈ లక్షాగృహంలో ఉండమని ఆహ్వానించారు. కానీ వారి అసలు ఉద్దేశం వేరే. రాత్రి సమయంలో ఆ ఇంటికి అగ్ని పెట్టి పాండవులను అంతం చేయాలని వారు యోచించారు. ఈ లాక్షాగృహాన్ని నిర్మించడానికి వారు పురోచన అనే వ్యక్తిని నియమించారు. అక్కడి నుంచి ప్రారంభమైంది లక్షాగృహం నుండి వారి అద్భుతమైన తప్పించుకునే కథ. లక్షాగృహం కుట్ర వెనుక ఉన్నవారు ఎవరు? పాండవులు ధైర్యం, నీతి, పరాక్రమంతో ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. వారి పేరు ప్రతిష్ట రోజురోజుకి పెరుగుతోంది. కానీ ఇది చూసి అసూయతో మండిపోతున్నాడు దుర్యోధనుడు. పాండవులు ఇలా ప్రజల్లో ఆదరణ పొందితే రాజ్యం కూడా వారికి దక్కుతుందేమో అని అతను భయపడ్డాడు. అందుకే ఎలా అయినా వారిని తొలగించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతనికి సహాయం చేసిన వ్యక్తి అతని మామ శకుని. శకుని చాలా కపటమైన వాడు. యుద్ధంలో గెలవటం కంటే కుట్రలతో గెలవటం అతని స్వభావం. అతను దుర్యోధనుడికి ఒక దుష్టమైన ఆలోచన చెప్పాడు. పాండవులను నేరుగా యుద్ధంలో చంపడం కష్టం, కానీ ఒక తెలివైన కుట్రతో వారిని అంతం చేయవచ్చు అని చెప్పాడు. అలా ఇద్దరూ కలిసి ఒక భయంకరమైన ప్రణాళికను రచించారు. పాండవుల కోసం ఒక అద్భుతమైన రాజభవనం నిర్మించాలి. కానీ ఆ భవనం లక్షా పదార్థంతో తయారవుతుంది. బయటకు అది ఒక అందమైన ఇల్లులాగా కనిపిస్తుంది. కానీ ఒక చిన్న అగ్ని పడితే క్షణాల్లోనే మొత్తం ఇల్లు కాలిపోతుంది. అలా పాండవులను ఆ ఇంట్లో ఉంచి రాత్రి సమయంలో అగ్ని పెట్టి వారిని నాశనం చేయాలని వారు యోచించారు. ఇదే మహాభారతంలో ప్రసిద్ధి చెందిన లక్షాగృహం కుట్ర. పాండవులను వర్ణావతానికి పంపడం. పాండవులను నాశనం చేయడానికి పనిన లక్షాగృహం కుట్రను అమలు చేయడానికి దుర్యోధనుడు ఒక చతురమైన ప్రణాళిక వేశాడు. పాండవులు హస్తినాపురంలో ఉంటే ప్రజలు, పెద్దలు వారి దగ్గరే ఉంటారు. అప్పుడు వారిపై కుట్ర చేయటం అంత సులభం కాదు. అందుకే వారిని రాజధాని నుండి దూరంగా పంపాలని అతను నిర్ణయించాడు. అప్పుడు అతను తన తండ్రి అయిన ధృతరాష్ట్రుడిని ఒప్పించాడు. వర్ణావతం అనే ప్రదేశంలో ఒక పెద్ద ఉత్సవం జరుగుతోంది. పాండవులు అక్కడికి వెళ్లి కొంతకాలం ఉండాలి అని చెప్పించాడు. రాజు ఆ మాటలను నమ్మి పాండవులను వర్ణావతానికి వెళ్ళమని ఆదేశించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాండవుల కోసం ఒక అందమైన రాజభవనం సిద్ధంగా ఉంది. కానీ అది సాధారణమైన భవనం కాదు. అది లక్ష పదార్థంతో నిర్మించిన లక్షాగృహం. పురోచన పాత్ర.
లక్షాగృహం కుట్రను అమలు చేయడానికి దుర్యోధనుడు మరియు అతని మామ శకుని ఒక నమ్మకమైన వ్యక్తిని ఎన్నుకున్నారు. అతనే పూరోచన. పూరోచనుడు దుర్యోధనుడికి పూర్తిగా విధేయుడు. అతను చెప్పిన పనిని ఏ సందేహం లేకుండా చేస్తాడు. అందుకే ఈ భయంకరమైన కుట్రను అమలు చేయడానికి అతనికి అప్పగించారు. పూరోచనుడు వర్ణావతంలో పాండవుల కోసం ఒక అద్భుతమైన భవనం నిర్మించాడు. బయటకు చూస్తే అది ఒక అందమైన రాజమహల్ లాగా కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అది ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఆ భవనం వెనుక ఒక దారుణమైన రహస్యం దాగి ఉంది. పూరోచనుడు అసలు పని ఏంటంటే, పాండవులు ఆ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో రహస్యంగా అగ్ని పెట్టి అలా పాండవులను అంతం చేయాలని దుర్యోధనుడు పనిన కుట్రలో పూరోచనుడు ప్రధాన పాత్ర పోషించాడు. కానీ ధర్మాన్ని ఎవరూ నాశనం చేయలేరు. ఈ కుట్రను ముందే గ్రహించిన జ్ఞాని ఉన్నాడు. అతనే విదురుడు. అతని హెచ్చరికతో కథ ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది. విదురుని హెచ్చరిక. లక్షాగృహం కుట్ర చాలా రహస్యంగా పన్నబడింది. పాండవులకు ఏమాత్రం అనుమానం రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ హస్తినాపురంలో ఒక జ్ఞాని ఉన్నాడు. ధర్మాన్ని ఎప్పుడూ కాపాడే మహాజ్ఞాని. అతనే విదురుడు. దుర్యోధనుడు పన్నిన ఈ కుట్రను విదురుడు ముందుగానే గ్రహించాడు. పాండవులు వర్ణావతానికి వెళ్లడం వెనుక ఒక ప్రమాదం దాగి ఉందని అతనికి అర్థమైంది. అందుకే పాండవులను రక్షించడానికి అతను ఒక తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడు. నేరుగా చెప్పితే కుట్ర బయటపడే ప్రమాదం ఉంది. కాబట్టి అతను రహస్యంగా సంకేతాల రూపంలో పాండవులకు హెచ్చరించాడు. అగ్ని నుండి తప్పించుకునే మార్గాన్ని ముందుగానే సిద్ధం చేసుకోండి అని అర్థమయ్యేలా వారికి సూచించాడు. విదురుని ఈ జ్ఞానపూర్వక హెచ్చరిక వల్లే పాండవులు ఆ భయంకరమైన ప్రమాదం నుండి తప్పించుకునే అవకాశం పొందారు. అక్కడ నుంచే ప్రారంభమవుతుంది లక్షాగృహం నుండి పాండవులు అద్భుతమైన తప్పించుకునే కథ. రహస్య సొరంగం. విదురుడు ఇచ్చిన హెచ్చరికతో పాండవులు చాలా జాగ్రత్తగా మారారు. లక్షాగృహం ఒక ప్రమాదకరమైన కుట్ర అని వారికి అర్థమైంది. అందుకే వారు అక్కడ ఉండి కూడా ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనలో పడ్డారు. అప్పుడు వారు ఒక తెలివైన ప్రణాళికను సృష్టించారు. ఆ ఇంటి లోపల నుండి బయటకు వెళ్లేలా రహస్యంగా ఒక సొరంగం త్రవ్వించాలని నిర్ణయించారు. ఈ పని రాత్రి సమయంలో చాలా జాగ్రత్తగా జరిగింది. ఎవరికీ అనుమానం రాకుండా నెమ్మదిగా సొరంగాన్ని త్రవ్వించారు. రోజులు గడుస్తూ చివరికి ఆ రహస్య మార్గం సిద్ధమైంది. ఇది పాండవుల ప్రాణాలను రక్షించే మార్గంగా మారింది. ఒక రాత్రి సరైన సమయం చూసి పాండవులు తమ తల్లి కుంతితో కలిసి ఆ రహస్య సొరంగం ద్వారా బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ లక్షాగృహానికి అగ్ని పెట్టబడింది. మొత్తం ఇల్లు భారీ మంటల్లో కాలిపోయింది. దాన్ని చూసిన అందరూ పాండవులు మంటల్లో కాలిపోయారు అని అనుకున్నారు. కానీ నిజం మాత్రం వేరే. పాండవులు అప్పటికే ఆ రహస్య సొరంగం ద్వారా సురక్షితంగా బయటకు వెళ్ళిపోయారు. లక్షాగృహం దహనం. ఆ రాత్రి వర్ణావతంలో భయంకరమైన సంఘటన జరిగింది. పాండవులు ఉండే లక్షాగృహానికి అకస్మాత్తుగా అగ్ని అంటుకుంది. లక్షా పదార్థంతో నిర్మించిన ఆ భవనం మంటలు పట్టగానే క్షణాల్లోనే అగ్నికీలల్లో మారిపోయింది. ఆకాశాన్ని తాకేలా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. పాండవులు ఆ ఇంట్లోనే ఉన్నారు, వారు ఇక బతికే ఉండరు అని అందరూ భావించారు. ఈ వార్త త్వరగా హస్తినాపురానికి చేరింది. దుర్యోధనుడు మరియు శకుని తమ కుట్ర విజయవంతమైందని భావించే ఆనందించారు. కానీ వారికి తెలియని ఒక గొప్ప సత్యం ఉంది. ఆ మంటలు మొదలయ్యే ముందే పాండవులు తమ తల్లి కుంతితో కలిసి రహస్యంగా త్రవ్విన సొరంగం ద్వారా బయటకు వెళ్ళిపోయారు. అలా వారి ప్రాణాలు రక్షించబడ్డాయి. ఈ సంఘటన మహాభారతంలో ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది. అధర్మం ఎంత పెద్ద కుట్ర పనినా ధర్మాన్ని ఎప్పటికీ నాశనం చేయలేదు. పాండవుల రక్షణ. లక్షాగృహం మంటల్లో కాలిపోతున్నప్పుడు అందరూ ఒకే విషయం అనుకున్నారు, పాండవులు ఇక లేరు అని. కానీ అది నిజం కాదు. విదురుడు ఇచ్చిన జ్ఞానపూర్వక హెచ్చరిక వల్ల పాండవులు ముందుగానే ప్రమాదాన్ని గ్రహించారు. అందుకే వారు రహస్యంగా ఒక సొరంగం త్రవ్వించారు. ఆ భయంకరమైన రాత్రి వచ్చినప్పుడు పాండవులు తమ తల్లి కుంతితో కలిసి ఆ రహస్య సొరంగం ద్వారా నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు లక్షాగృహం అగ్నికి ఆహుతి అయింది. ప్రపంచం మొత్తం పాండవులు మరణించారని భావించింది. కానీ నిజానికి వారు అడవుల్లోకి వెళ్ళి
కొత్త జీవితాన్ని దుర్యోధనుడు మరియు అతని కుట్ర విజయవంతమైందని అనుకున్నారు, కానీ ధర్మాన్ని ఎవరూ నాశనం చేయలేరు. ముగింపు. లక్షాగృహం కథ మహాభారతంలో ఒక గొప్ప ఘట్టం. లోభం, అసూయ, అధర్మం కలిసి ఎంత పెద్ద కుట్ర పన్నినా ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయలేవని ఈ సంఘటన చూపిస్తుంది. దుర్యోధనుడు మరియు అతని మామ శకుని పాండవులను నాశనం చేయాలని ప్రయత్నించారు, కానీ జ్ఞాని అయిన విదురుడు సమయానికి ఇచ్చిన హెచ్చరిక వల్ల పాండవులు ప్రాణాలతో బయటపడ్డారు. తమ తల్లి కుంతితో కలిసి పాండవులు ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ కథ మనకు ఒక గొప్ప జీవన సత్యాన్ని నేర్పుతుంది. అధర్మం ఎంత బలంగా కనిపించినా అది తాత్కాలికం మాత్రమే. ధర్మం, సత్యం, సహనం చివరికి తప్పకుండా గెలుస్తాయి. అందుకే మహాభారతం మనకు చెబుతుంది, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడే వారిని ధర్మమే కాపాడుతుంది.